హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. ఇక ఉద్యోగులకు సంబంధించి బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్కి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం, బొప్పరాజు కీలక నిర్ణయం. గ్రామ స్థాయిలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఏపీ ఆర్ఎస్ఏ నేత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని రాష్ట్ర సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అలాగే ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య, అలాగే ఇతర రాష్ట్ర నాయకులందరూ కలవడం జరిగింది. ఈ సందర్భంగా సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. కేవలం 3,000 గౌరవ వేతనం పొందుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో 6,500 రూపాయలకి పెంచిందని, 4 ఏళ్లు తిరగకుండానే 2018లో దీనికి 10,500 చేసిందని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదని, 6 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా జీతాలు పెంచకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలోనే పనిచేస్తున్న రేషన్ వాహన ఆపరేటర్లకు 15 రోజుల పనికి 21,000 రూపాయలు చెల్లిస్తున్నానని, 24 గంటలు పనిచేసే గ్రామ రెవెన్యూ సహాయకుల జీవితం కేవలం 11,100 రూపాయలు మాత్రమే పొందుతున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి ఎలాంటి సహాయం జరగకపోగా కరువు భత్యం రికవరీ పేరిట 13.44 కోట్లు వసూలు చేయడం దారుణమన్నారు. పదోన్నతులు పొందడానికి అర్హతలు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేనందున చాలామంది ఏళ్ల తరబడి వీఆర్ఏలుగానే మిగిలిపోతున్నారని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ఉన్న కోటా పెంచి నైట్ వాచ్మ్యాన్, ఆఫీస్ సబార్డినేట్, చైన్మ్యాన్, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ 2 పోస్టులలో సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని కోరారు. కాగా తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయాల్లో వాచ్మ్యాన్ నియామకాల్లో వీఆర్ఏలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి అనగాని సానుకూలత అయితే వ్యక్తం చేశారు. మిగిలిన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని అయితే తెలిపారు.